25 ఇయర్స్‌గా ఒక కుటుంబం కంటున్న కలని భగవంతుడు ఇన్నాళ్ళకి నెరవేర్చాడండి. ఈ కల నెరవేరడానికి దైవ సంకల్పం ఎంతైతే ఉందో, ఆ కుటుంబం యొక్క సంకల్పం, కష్టం కూడా అంతే ఉంది. లైఫ్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. ఒకరికి మంచి బైక్ ఉండాలి, మంచి కారు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలని ఇలా. సో ఈ కుటుంబం అంతటికి కూడా ఒకే ఒక్క డ్రీము, మంచి షాప్ ఉండాలి, మనకంటూ ఒక షాప్ కట్టాలి అని. సో 25 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి కలలకని ఇన్నాళ్ళకి ఆ కళ నెరవేర్చుకున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఒక షాప్ అండి. మీలో ఎవరైనా ఒక షాప్ కట్టాలి అని కల కన్నట్టయితే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా వాళ్ళు కంటున్న కళకి మా కష్టం కొంచెం యాడ్ చేసి దీన్ని ఇంత అందంగా తీర్చిదిద్దగలిగామన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి మొత్తం డీటెయిల్గా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో కొంతమందికైనా సరే ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదే ఆ షాపు ప్లేస్ అనమాట. స్టార్టింగ్లో ఒక షాప్ ఉండేది, అది మా మామయ్య అంట, నా షాప్ ఓనర్ని, మా మామయ్యది. సో ఆ షాపు ఎప్పటి నుంచో ఆయన కలగన్నారు, పెద్దది చేద్దాం, ఇంకా కొత్త షాప్ కట్టాలని. ఈ లోపే కొన్ని అనుకునే పరిస్థితుల వల్ల అయిపోయింది. ఇంకా మా బావ ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా, వాడే పాపం కష్టపడి ఎన్నోసార్లు, అంటే నేను చెన్నై నుంచి వచ్చినప్పటి నుంచి కూడా బావ షాప్ కట్టాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఎన్నో పాపం డ్రీమ్స్ పెట్టుకున్నాడు దీని మీద. సో దానికి ముహూర్తం అయితే ఇప్పటికి కుదిరిందనమాట. సో నేను వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తే ఇన్నాళ్ళకి కుదిరింది. సో ఆ కుదిరినట్టుగానే మేమైతే ఇక్కడ షాప్ కట్టబోతున్నాము. 8 అడుగుల వెడల్పు, 30 అడుగులు పొడుగండి టోటల్గా ఉన్న స్థలం వచ్చేసి. సో అందులో కొంచెం ప్లేస్ ఉంచేసి ఉన్న దాంట్లో కడుతున్నాం అనమాట. ఇదే ఆ స్థలం. సో నేను స్టార్టింగ్ నుంచి కూడా మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దేనికి ఎంత ఖర్చు అయింది, మేము ఇక్కడ ఎంత ఖర్చు పెట్టాం, ఎంతలో ఈ షాప్ మేము మొత్తం కంప్లీట్ చేసామనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఫస్ట్ అయితే స్టార్టింగ్ నుంచి లోపల చాలా డస్ట్ అంతా ఉండేది, మీరు స్టార్టింగ్లో చూసుంటారు. అదంతా మట్టి అంతా క్లీన్ చేసి ఈ పునాది అయితే మార్క్ చేసాము. ఇక్కడ సాయిల్ కొంచెం మంచిదేనంటే ఎర్ర కంకర మట్టి. సో దానివల్ల మేము ఇక్కడ ఐరన్ బీములు కానీ పిల్లర్స్ కానీ ఇవేమీ యూజ్ చేయలేదు. ఓన్లీ పునాది తొక్కి పునాది మీదే గోడలు కట్టి ఆ షాప్ వర్క్ అయితే చేయడం జరిగింది. సో మీలో కొంతమందికి సందేహం రావచ్చు, ఏంటన్నా కింద పిల్త్ బీమ్ రన్ చేయలేదు, బెల్ స్లాబ్ రన్ చేయలేదు, ఇవన్నీ కూడా. సో ఉన్న బడ్జెట్లో అవన్నీ అవాయిడ్ చేస్తూ వచ్చి ఆ విధంగా తయారు చేయడం జరిగిందనమాట. సో సాయిల్ మంచిది కాబట్టి మేమైతే ఇక్కడ పిల్త్ బీమ్ కానీ బెల్ స్లాబ్ కానీ ఇవేవి రన్ చేయలేదు. సో మేమైతే పెడతామన్నాం, బట్ బడ్జెట్ కూడా ఉండాలి కదా, సో దానివల్ల అవి అవాయిడ్ చేసామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి నేను ఏంటంటే డీటెయిల్గా మెటీరియల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. దాని తర్వాత మేము ఎంతెంత రేట్లు తీసుకున్నాం, మా కూలీలు ఎంత అయ్యాయి, టోటల్గా ఓవరాల్గా ఖర్చు ఎంత అయిందని నేను ఇప్పుడు చెప్తున్న రేట్లన్నీ కూడా విజయనగరం డిస్టిక్ బొబ్బిల్లో మేము వర్క్ చేసామండి. ఇక్కడ రేట్లే చెప్తున్నాను, అంటే లేబర్ కూలీలు కావచ్చు, మెటీరియల్ రేట్లు ఇవన్నీ కూడా. సో మీ ప్రాంతంలో కొంచెం రేట్లు ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ పరంగా, అంటే ఇప్పుడు తాపి పని పరంగా నేను ఫ్రెండ్, అలా ప్రతి ఒక్క వర్క్లో కూడా మా బావ ఫ్రెండ్సే అందరం వర్క్ చేశాము. సో దానివల్ల రేట్లు కొంచెం వాడికి అనుకూలంగా దగ్గరుండి నీట్గా చేయడం జరిగింది. సో మీకు ఇంతే ఖర్చు అవ్వాలని అయితే లేదు, కానీ ఎంతో కొంత ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా. సో ఎవరు కూడా ఇంతే అవ్వాలని అయితే కాదండి, ఏరియా వైజ్గా మారిపోవచ్చు కూడా. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, సో ఫస్ట్ అయితే మెటీరియల్ గురించి చెప్తాను అన్నాను కదా. ఇక్కడ మీరు చూసారు కదా, గుమ్ము తవ్వి పునాది అయితే తొక్కాం కదా. సో 8 అడుగుల వెడల్పులో 25 అడుగుల పొడవులో పునాది, 2 నిడువులు 3 అడ్లు మేము ఇక్కడ తొక్కడం జరిగింది పునాది అయితే. సో దానికి మాకైనా పునాది రాయి అయితే మాత్రం 2 లోడ్లు అయితే పడిందండి, అంటే 2 ట్రాక్టర్లు, 2 యూనిట్లు అంటాం మేము ఇక్కడ. సో 2 ట్రాక్టర్లో పునాది రాయి అయితే తొక్కడం జరిగింది. సో ఆ పునాది రాయి మాకు కాస్ట్ వచ్చేసి 7,000 రూపాయలు అయితే పడిందండి. ఒక ట్రాక్టర్ పునాది రాయి 3,500 రూపాయలు, 2 ట్రాక్టర్లు పునాది రాయి మాకు 7,000 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. ఓకేనా. అదేవిధంగా మాకు ఇసుక, ఈ శాండ్ వచ్చేసి మాకు మొత్తంగా కలిపి చెప్తున్నాను, శాండ్ అనేది. సో స్టార్టింగ్ పునాది తొక్కడం దగ్గర నుంచి షాప్ ఎండింగ్ పూర్తయినంత వరకు గరుకిసుక, అంటే ప్లాస్టింగ్స్ కాదు, బ్రిక్ వర్క్కి. ఓకేనండి. సో దానికి సంబంధించిన ఇసుక మొత్తం కలిపి మాకు 6 యూనిట్ల ఇసుక అయితే ఖర్చు అయిందండి. అంటే టైల్స్ వేయడానికి, బ్రిక్ వర్క్కి అంతా కలుపుకొని. ప్లాస్టింగ్స్కి వచ్చేసి ఒక 5 బళ్ళు ఇసుక తెప్పించాము, అంటే ఎడ్లు బళ్ళు వస్తాయి కదా, అవి తెప్పించాము, మెత్తటి ఇసుక. ఆ ఇసుక వచ్చేసి మాకు 5 బళ్ళు 3,000 రూపాయలు అయితే ఖర్చు అయింది. ఓవరాల్గా మాకు ఇసుకకైన ఖర్చు అయితే మాత్రం
9,000 అంటే 6 యూనిట్లు ఇసుకకి 9,000 ఖర్చు అయింది. అదేవిధంగా 5 బళ్ళు అని చెప్పాను కదండి, దానికి ఒక 3,000 రూపాయలు. ఓవరాల్గా మాకు ఇసుకకి అయితే 12,000 రూపాయలు ఖర్చు అయిందండి. అంటే షాప్ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తి చేయడం వరకు మొత్తం కలిపి మాకు ఇసుకకైన ఖర్చు 12,000 రూపాయలు, పునాది రాయికైన ఖర్చు 7,000 రూపాయలండి. ఓకేనా. ఇంకా అలానే 40 mm ఒక హాఫ్ యూనిట్ అయితే తెప్పించామండి మెట్లింగ్ వేయడానికి. అలానే కొంచెం బెందర్ వర్క్ అంతా ఉంటుంది కదా, దానికి కలుపుకొని 40 mm హాఫ్ యూనిట్ మాకు 2,800 రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది. యూనిట్ 40 mm అండి. అలానే బేబీ చిప్స్ ఉంటాయి కదండి, బేబీ చిప్స్ అయితే తెప్పించడం జరిగింది. అవి పక్కనే షాపు తెలిసినవైనా ఒక 500 రూపీస్కి అయితే బేబీ చిప్స్ అయితే తీసుకున్నామండి. అది దేనికనేది మీకు చెప్తాను. ఓకేనా. ఇంకా అలానే సిమెంట్ బ్రిక్స్ అండి. ఇప్పుడు ఏవైతే గోడలు కడుతున్నామో ఆ గోడలకి సిమెంట్ బ్రిక్స్కి అయితే మాకు మొత్తం కలిపి షాప్ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తి చేయడం వరకు సిమెంట్ బ్రిక్స్ అన్నీ కలుపుకొని మాకు 1000 సిమెంట్ ఇటుకలు అయితే అయ్యాయండి. సో ఈ 1000 సిమెంట్ ఇటుకలకి అక్కడ లోడ్ చేసుకొని మా షాప్ దగ్గర లోడ్ దించి వెళ్ళడానికి మంచి ఇటుకలు 18,000 రూపాయలు అయితే అయ్యాయండి 1000 సిమెంట్ ఇటుకలకు మాత్రం. ఓకేనండి. సో నేను ఒక్కొక్కటిగా చెప్తున్నాను. సో మీరు ఇవన్నీ కలిపి యాడ్ చేసుకొని లాస్ట్లో మీకు ఫైనల్లో టోటల్ మెటీరియల్కి ఎంత అయింది, లేబర్కి ఎంత అయిందని కూడా చెప్తానండి. ఓకేనా. సో లేబర్ కాస్ట్ కొంచెం తక్కువలో అయింది, ఎందుకంటే మాతో పాటు వాళ్ళు కూడా కష్టపడ్డారు కాబట్టి కొంచెం తక్కువలో అయిందండి. లేదంటే మాత్రం లేబర్ కాస్ట్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అలానే మెటీరియల్లో కూడా కొంచెం ఏరియా వైజ్గా రేట్లు మారచ్చు అనమాట. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మేము ఒక లోడు బ్రిక్స్ తెప్పించాము, 350 అంటే 350 ఇటుకలు తెప్పించాము. ఆ ఇటుకలతో ఈ వైట్ వరకు కట్టామండి. పునాది తొక్కిన తర్వాత డైరెక్ట్గా బ్రిక్ వర్కే చేసామన్నమాట. సో బ్రిక్ వర్క్ చేసిన తర్వాత కాంక్రీట్ బెల్ట్ అయితే రన్ చేయడం జరిగింది. 8 mm రాడ్ ఒకటి పెట్టి ఇక్కడ మీరు చూసారు కదా. సో 3 అడుగుల హైట్లో మేము సిల్ బెల్ట్ రన్ చేస్తాం కదా, అలా బెల్ట్ రన్ చేసామన్నమాట. సో దీనికైతే మాకు 2 8 mm రాడ్లు అయితే తీసుకోవడం జరిగిందండి. ఒక రాడ్ 300 రూపాయలు తీసుకున్నారు. సో 2 8 mm రాడ్లు మాకు 600 రూపాయలు అయితే అయ్యిందండి. ఓకేనా. అలానే ఇంకా సిమెంట్ చూసుకున్నట్లయితే షాప్ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తి చేయడం వరకు ఓన్లీ తాపి పని, ప్లాస్టింగ్లు, బ్రిక్ వర్క్ మాత్రం సిమెంటు మొత్తం కలుపుకొని 50 సిమెంట్ బస్తాలు అయితే అయ్యాయండి ఓవరాల్గా. ఓకేనా. సో ఇది సెకండ్ లోడ్ అండి బ్రిక్స్. ఈ బ్రిక్స్ అయితే బాగాలేదు, చాలా వరస్ట్ బ్రిక్స్ దింపారు. సో ఈ బ్రిక్స్ అయితే మేము రిటర్న్ చేసేసాము. మాకు ఇది ఒక డబుల్ పని అయ్యిందనమాట. సో దింపించి మళ్ళీ తీసుకెళ్ళమని చెప్పేసామన్నమాట. ఇటుకలు అయితే బాగాలేదు. సో సిమెంట్ ఇటుకలతో కట్టేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సో ఆ జాగ్రత్తలు ఏంటి అనేది నేను ప్లాస్టింగ్ వర్క్లో మీకు చెప్తానండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసారు కదా, షాప్ అయితే మొత్తానికి ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు అంటే 3.5 feet దగ్గర కట్టాము. కట్టి కాంక్రీట్ బెల్ట్ రన్ చేసి మెట్లింగ్ అంతా కంప్లీట్ చేసాము. ఫుల్గా క్యూరింగ్ అయితే చేయడం జరిగిందండి, వాటరింగ్. సో ఇక్కడ మాకు వాటర్ అయితే ఇంకొక అన్న ఉన్నారు, గుంటూరు మెస్ అని, ఆ అన్న మాకు హెల్ప్ చేసి కొంచెం వాటర్ అయితే ఇచ్చారు. కరెంట్ బిల్ మేము కట్టుకున్నా సరే వాటర్ దొరకడం కష్టం, అలాంటిది వాటర్ కూడా అన్న హెల్ప్ చేశారు. ఇలా అందరూ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల కొంచెం అందరూ అంటే మనిషి ఒక సాయం చేసినట్లు అనమాట. సో ఆ విధంగా చేయడం వల్ల ఈ షాప్ ఇంత నీట్గా మేము వర్క్ చేయగలిగాం అనమాట. ఓకేనండి. సో వాడి కన్న కళ నెరవేరిందనే చెప్పాలి. సో చూసారు కదా, ఆయనే ఓనరు. సో ఇదనమాట, ఈ హైట్కి వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఓవరాల్గా అంటే ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ ఎన్ని పడ్డాయి, అదేవిధంగా రాయి ఎన్ని పడిందని డీటెయిల్గా మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పునాది రాయి 2 లోడ్లు పడింది, 40 mm మెటల్ హాఫ్ యూనిట్, బేబీ చిప్స్ ఇప్పుడు మేము కాంక్రీట్ బెల్ట్ రన్ చేసాం కదండి, ఆ చిప్స్ వచ్చేసి 500 రూపీస్ తీసుకున్నాము. అదేవిధంగా శాండ్ గరికిసుక 6 యూనిట్లు తీసుకున్నాము. మెత్తటి ఇసుక 5 ఇసుక అంటే సిమెంట్ ప్లాస్టింగ్ వచ్చేసి 5 బళ్ళు మెత్తటి ఇసుక తీసుకోవడం జరిగింది. సిమెంట్ బస్తాలు 50 బస్తాలు మాకు 16,500 రూపాయలు అయితే అయ్యాయండి. ఓకేనా. ఇంకా తర్వాత వచ్చేసి మాకు ఇక్కడ అయిన ఖర్చు ఏంటంటే లింటల్స్ అండి, లింటల్ ఫోల్స్ అనేవి. సో నేనైతే కాంక్రీట్ మొత్తం బెల్ట్ స్లాబ్ రన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా బెల్ట్ స్లాబ్ అంతా రన్ చేయలేము, వద్దు అనేసారు. సో దానికి ఏంటంటే మనకి ఫోల్స్ ఉంటాయి కదండి, ఆ ఫోల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారు కదండి, మొత్తం కూడా 7 feet హైట్కి అయితే వచ్చింది బ్రిక్ వర్క్ అంతా కూడా. సో ఇంకా ఒక 4-5 days ఫుల్గా క్యూరింగ్ చేయాలి. క్యూరింగ్ చేసిన తర్వాత నేను ఏవైతే ఇప్పుడు లింటల్ ఫోల్స్ అన్నానో ఆ ఫోల్స్ ఎక్కించడం జరుగుద్ది. ఇందాక నేను చెప్పాను కదా బేబీ చిప్స్ తెచ్చామని, అక్కడే ఫోల్స్ అనమాట, అవి కూడా మీకు చూపిస్తాను వీడియోలోన. ఓకేనా. సో ఇక్కడ మాకు నైట్ అయితే లేట్ అయిపోయింది, ఆ రోజు ఈవినింగ్ 7 అయిపోయింది దగ్గర టైం అయితే. సో ఇదండి 7 అడుగుల హైట్ బ్రిక్ వర్క్ ఈ విధంగా ఉంది. అదేవిధంగా బ్రిక్ వర్క్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అంటే నేను ప్లాస్టింగ్స్లో చెప్తాను అన్నాను కదా, అది కూడా ఏం చేయాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను, చూడొచ్చు మీరు. ఓకేనండి వీడియోలో.
సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేసి చూడొద్దండి, ఓకేనా? ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి కూడా కంటెంట్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఏది కూడా ఫాస్ట్ మోడ్లో కానీ లేదంటే ఏది ఆపడం కానీ చేయలేదన్నమాట, ఓకేనండి? సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవే ఆ ఫోల్స్ అనమాట. ఇవి చాలామందికి ఐడియా ఉంటుంది. సో కరెక్ట్గా 8 feet అంట మా షాప్ ఎంత వెడల్పు ఆ వెడల్పు ఫోల్సే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇవి 3 తీసుకోవడం జరిగింది. ఇంకా మేము బెల్ట్ స్లాబ్ అయితే ఇంకా కంటిన్యూ చేయొద్దు బావా, ఇంకా బడ్జెట్ ఎక్కువ అవుద్ది కదా, సో లో బడ్జెట్లో వెళ్దాం అనుకుని ఇది చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు 3 కూడా ఫోల్స్ ఎక్కించేసాము. మధ్యాహ్నం కొంచెం వర్షం పడుతున్నప్పుడు ఈ పప్పి వచ్చింది. ఈ పప్పికి సంబంధించి నేను ఒక రీల్ కూడా అప్లోడ్ చేశాను. చూసిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఆ రీల్ అయితే అంతగా వైరల్ అవ్వలేదు, ఎవరు చూడలేదు. చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? అలానే ఇంకా ఫోల్స్ ఎక్కించిన తర్వాత మనం బ్రిక్ వర్క్లో మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సిమెంట్ బ్రిక్స్తో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇది నైస్గా ఉంది కదా. సో మేము పక్కన చూడండి కిందన ఇది గరుకు అనమాట. సిమెంట్ బ్రిక్స్తో హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన, షాప్ కన్స్ట్రక్షన్ చేసిన ఏదైనా సరే ఇటుక బెడ్లు అంటే సిమెంట్ ఇటుకలతో కట్టినట్లయితే మాత్రం ఈ విధంగా రఫ్ కోటింగ్ కొట్టడం మంచిదండి. బెడ్లన్నీ కూడా ప్యాకింగ్ చేసినా ప్యాకింగ్ చేయకపోయినా ప్లాస్టింగ్ చేస్తాం అనుకున్నట్లయితే మాత్రం ఈ విధంగా రఫ్ కోటింగ్ కొట్టి ప్లాస్టింగ్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మనం గోడల చెమ్మలు రాకూడదు, బీటలు రాకూడదు అనుకున్నట్లయితే, బీటలు రాకూడదు అన్నప్పుడు మనం ఎలాగైతే కింద బీమ్స్ రన్ చేస్తామో ఇది చెమ్మ రాకుండా ఉండడానికి కూడా ఆపొద్దండి. మాకు ఓవరాల్గా కలిపి ఒక 3 సిమెంట్ బస్తాలు అయితే అయ్యాయి షాప్ మొత్తం కొట్టడానికి అనమాట, ఈ విధంగా కప్పి కొట్టడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో బ్రిక్ వర్క్ చేసినప్పుడు ఉన్న కన్నాలన్నీ క్లోజ్ చేసుకొని ఈ విధంగా రఫ్ కోటింగ్ కొట్టాము. ఎందుకంటే సిమెంట్ బ్రిక్స్కి మనం కొంచెం పదును అంటే క్యూరింగ్ బాగా చేసామనుకోండి, పదును బాగా ఉంటుంది. ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే ప్లాస్టింగ్ జారిపోద్దండి. ఆ జారిన ప్లాస్టింగ్ దగ్గర చిన్న చిన్న క్రాక్స్ ఏర్పడతాయి అన్నమాట. వాటి నుంచి మనకి లోపలికి చెమ్మ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలానే ప్లాస్టింగ్ లోడ్ దల్సర్ కూడా ఎక్కువ పెట్టలేమన్నమాట సిమెంట్ ఇటుకలో అయితే. అదే మనం ఈ విధంగా రఫ్ కోటింగ్ అని కొట్టామనుకోండి, ప్లాస్టింగ్ థిక్నెస్ నిలబడుతుంది, ప్లాస్టింగ్ అనేది జారదనమాట. సో ఈ వర్క్ చేసే వాళ్ళకైతే అనుభవం కంపల్సరీగా తెలుస్తుంది. అంటే ఓనర్స్కి తెలియపోవచ్చు కానీ సిమెంట్ బ్రిక్స్ ప్లాస్టింగ్ చేసే ప్రతి ఒక్క తాపి మేస్త్రి కూడా సున్నం కొంచెం పదునైతే ఆ బాధ అనేది అనుభవించే ఉంటారు, ఎందుకంటే జారిపోద్ది అనమాట. సో ఆ విధంగా జారకుండా మనం ఎంత లోడ్ ఎక్కించినా సరే కొంచెం గ్రిప్ ఉండడానికి ఈ విధంగా కప్పిలా కొట్టడం మంచిది. అదేవిధంగా చెమ్మ రావడం కూడా తగ్గుద్ది. సో ఇక్కడ మేమైతే ఓవరాల్గా షాప్ మొత్తం కూడా 7 అడుగుల హైట్ మొత్తం ఆ ఫోల్స్ రన్ చేసిన తర్వాత, ఫోల్స్ అన్నీ ప్యాక్ చేసిన తర్వాత ఈ విధంగా చేసామండి. అలానే మాకు ఆ 3 పోల్స్ కలిపి ఒక 2,000 రూపాయలు అనుకోండి. సో ఆ ఒక 2,000 రూపాయలు మాకు ఖర్చు అయింది 3 పోల్స్ కలిపి. కానీ తక్కువే తీసుకున్నారులేండి. సో ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, అందుకే నేను 2,000 అని మినిమం అనుకుంటున్నాను, ఓకేనండి? సో అవైతే ఎక్కించడం జరిగిన తర్వాత షాప్ మొత్తం ఆ విధంగా కప్పిలాగా కొట్టాము, ప్లాస్టింగ్ లాగా. అది కొట్టి క్యూరింగ్ చేసామన్నమాట. ఎందుకంటే మా చేతిలో పనే కదా, ఒక రోజు కష్టం పోయినా సరే పర్లేదు బాగుండాలి అని చెప్పేసి ఆ విధంగా చేసాము. సో దానికి తగ్గట్టుగానే మంచి గ్రిప్ అయితే దొరికింది. ఓవరాల్ గోడలు మొత్తం కూడా చాలా గట్టిగా తయారయ్యాయి ఆ విధంగా కప్పి కొట్టడం వల్ల. ఇంకొక 4-5 డేస్ ఫుల్గా క్యూరింగ్ అనమాట. మాకు ఓవరాల్గా ఈ స్టేజ్కి రావడానికి 20 నుంచి 25 డేస్ అయితే పట్టిందండి షాప్ మొత్తం కలిపి. అంటే ఇప్పుడు బ్రిక్ వర్క్ స్టేజ్కి వచ్చేసరికి అనమాట. అంటే పునాది గుమ్ములు తీసి పునాది ఫిల్ చేసి బ్రిక్ వర్క్ అంతా ఈ విధంగా చేసి క్యూరింగ్కి, ఎందుకంటే మధ్యలో ఆఫ్ చేసామన్నమాట. ఒక 2 డేస్ 3 డేస్ ఆపామన్నమాట. ఇంకా తర్వాత పై ఎత్తులు కట్టడానికి మాకు బ్రిక్స్ సరిపోలేదు, 700 బ్రిక్స్ దింపాం, ఆ హైట్కి వచ్చాయి. ఇంకా మళ్ళీ బ్రిక్స్ తెమ్మని చెప్పాము కానీ ఈసారి ఎటువంటి లోడ్ తెస్తారో ఏంటని భయంకి తిరిగి మేమే అక్కడికి వెళ్ళామన్నమాట. అంటే మా ఏరియా నుంచి గోత్ సెంటర్ అని పక్కనే ఒక 3 kilometers వస్తుంది, అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంకా బ్రిక్స్ అన్నీ మేమే దగ్గరుండి సెలెక్ట్ చేసుకొని తెచ్చాము. ఎందుకంటే 2వ లోడ్లో దెబ్బతిన్నాం కదా. ఫస్ట్ లోడ్ బాగా దింపారు, 2వ లోడ్ మాత్రం ఇంకా వరస్ట్. ఇంకా 3వ లోడ్ కూడా భయం వేసింది, మళ్ళీ ఎక్కడ అటువంటి లోడ్ దింపితే మళ్ళీ డబల్ పని అయిపోద్దని వెళ్ళి దగ్గరుండి మేమే బ్రిక్స్ చూసుకొని తెప్పించడం జరిగింది. ఈ విధంగా సిమెంట్ బ్రిక్స్తో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే సిమెంట్ బ్రిక్స్లో 2-3 రకాలు ఉన్నాయి. అంటే పిండి బట్టే రొట్టి, కానీ కొన్ని దగ్గర ఏంటంటే మనం మంచి డబ్బులు ఇచ్చినా మెటీరియల్ మంచిగా రాదనమాట. సో అటువంటి విషయాల్లో కొంచెం మనం తెలిసి దగ్గరుండి మంచిగా దింపుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఏదైతే మీరు చెట్టు చూస్తున్నారో ఆ చెట్టు కాయలు అవన్నీ కూడా సీమసింతకాయలు. సో ఇంకా బ్రిక్స్ అన్నీ దిగిన తర్వాత మేము ఇంకా పై ఎత్తులు కట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఓవరాల్గా. సో మొత్తం కలిపి అంటే ఈ ఇటుక బెడ్లన్నీ కట్టడానికి కలిపి నేను ఇందాక మీకు 1000 ఇటుకలు చెప్పాను కదా, 1000 ఇటుకలు. సో స్టార్టింగ్లో మేము 350 దింపాము, సెకండ్ లోడు 350 ఇటుకలు,
తరువాత లోడ్ వచ్చేసి 300 ఇటుకలు అనమాట. ఓవరాల్గా 1000 ఇటుకలు అయితే అయ్యాయండి. 25 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు షాపు కట్టడానికి మాకు అయిన ఇటుకలు అవి. సో మీరు ఓపెన్లు ఉంచిన దాన్ని బట్టి, కిటికీలు ఉంచిన దాన్ని బట్టి, గుమ్మాలు ఓపెన్లు ఉంచిన దాన్ని బట్టి కొన్ని దగ్గరలో ఎక్కువ అవ్వచ్చు, కొన్ని దగ్గరలో తక్కువ అవ్వచ్చు. ఆ మెజర్మెంట్స్కి ఈ విధంగా కట్టినట్లయితే అయిన ఇటుకలు నేను చెప్పాను. ఓకేనండి. నేను ఇప్పుడు చెప్పింది ప్రతి ఒక్కటి కూడా మెటీరియల్ కాస్ట్ నీట్గా నోట్ చేసుకోండి అన్నీ కూడా. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో మీకు, అంటే ఇప్పుడు ఈ వీడియో లెంత్ ఇంకా ఎక్కువ అయిపోద్ది, నేను ఓవరాల్ వీడియో అప్లోడ్ చేయలేదు అందుకనే. సో బ్రిక్ వర్క్ కంప్లీట్ చేసి రేకులు క్లోజ్ చేసినంత వరకు ఈ వీడియో ఉంటుంది. సో దీని తర్వాత మీకు ప్లాస్టింగ్స్, ఇంటీరియర్ వర్క్ అంటే కబోర్డ్స్, పుట్టీలు, ఎలక్ట్రికల్, సీలింగ్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. సో ఇక్కడ వరకు అయితే మాకు బ్రిక్ వర్క్ అయితే ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది, ట్యాపర్లతో సహా అంతా కూడా ఓవరాల్గా. సో ఒక 2-3 డేస్ ఫుల్గా క్యూరింగ్ చేసి తర్వాత మేము రేకులు ఫిట్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మీరు చూడొచ్చు పైపులన్నీ కూడా హెవీ గేజ్ 3 ఇంచుల పైపులు తీసుకోవడం జరిగింది. అంటే మాకు దగ్గరలోనే షాపు, ఇంకెక్కడెక్కడో తిరగడం ఎందుకు, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి ఈ పైప్సే తీసుకున్నాం మేము. ఆ పైపులు తీసుకొని ఇంకా ఫిట్టింగ్, కటింగ్ అంతా మేమే కాబట్టి నీట్గా పైపులన్నీ కూడా పీసులు కట్ చేసుకున్నాము షాప్ దగ్గరికి తెచ్చి. అక్కడ నుంచి ఫ్యాన్ రాడ్లు ఉంటాయి కదండి, ఫ్యాన్ రాడ్లు అలానే పైపులు కొంచెం జాయింట్లు వెల్డింగ్ గట్రా చేయించాలంటే కిందన బద్దీలు గట్రా అవి నీట్గా వెల్డింగ్ చేయించుకున్నాము. ఇంకా వెల్డింగ్ చేయించుకొని ఆ రేకులు అయితే ఫిట్ చేయడం జరిగింది. మాకు షాపు 25 అడుగులు పొడవు అండి, కానీ మేము తీసుకోవడం మాత్రం 30 అడుగుల పొడవు రేకులు అయితే తీసుకోవడం జరిగింది. అవి కూడా హాఫ్ తీసుకోమన్నారు, కానీ హాఫ్ అయితే తీసుకోలేదు. మేమైతే డైరెక్ట్ లెంత్ తీసుకున్నాము. 30 అడుగులు డైరెక్ట్ లెంత్ రేకు. అదేవిధంగా పైపులు ఈ విధంగా ఫిట్ చేయడం జరిగింది. పైప్ ఒక్కొక్కటి 3.5 అడుగుల దూరంలోనే వేయడం జరిగిందండి. మొత్తం కలిపి మాకు 20 అడుగుల లెంత్ 3 పైపులు అయితే ఖర్చు అయింది. 3 పైపులు, రేకులు అంతా కలిపి మాకు అయిన బడ్జెట్ 20,000 రూపాయలు అయితే అయిందండి. అంటే రఫ్ ఎస్టిమేషన్గా కాదు, రౌండ్ ఫిగర్ అనమాట. రఫ్ ఎస్టిమేషన్కి అయితే 19,000 చిల్లర దగ్గర వచ్చింది. ఓవరాల్గా కలుపుకుంటే దానికి జింక్ యాక్సిడ్ అవి ఇవి కొన్నాము. అదేవిధంగా ఈ ఫ్యాన్ ఉక్కులు కొన్నాము. అలానే మళ్ళీ వెల్డింగ్ షాప్కి తీసుకెళ్ళి ఆ ఉక్కులు వెల్డింగ్ చేయించడం, ఇదంతా కలుపుకొని రౌండ్ ఫిగర్గా నేను 20,000 చెప్తున్నాను మీకు. ఓకేనండి. పైపులకి, రేకులకి మాత్రమే మాకు 20,000 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు పైపులు మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉందనేది. ఇంకా డైరెక్ట్ ఇదిగోండి ఇదే షాప్ అనమాట. సో ఎంట్రన్స్ ఇంకా ప్లేస్ వదిలేసామన్నమాట, రోడ్లు కటింగ్ గట్రా ఉంటుందని. సో ఇంకా లోపలికి షాప్ కట్టడం జరిగింది. సో దానికి తగ్గట్టు పైపులు మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఇది పైపులన్నీ ఫిట్ చేసి ఒకరోజు ఫుల్గా క్యూరింగ్ అయిన తర్వాత ఇంకా రేకులు బిగించడం జరిగింది. ఇది మిషన్కి వచ్చాము రెంట్, అంటే రేకులు ఏవైతే బిగిస్తామో ఆ డ్రిల్లింగ్ మిషన్ మా దగ్గర ఉన్నది రిపేర్ అనమాట. సో ఇంకా మిషన్ తీసుకొని ఆ రేకులు ఏవైతే ఫిట్టింగ్ చేయాలో దానికి సపరేట్గా ఒక బిట్ అయితే కొనాలి. సో ఆ బిట్ అయితే కొన్నాం షాప్ దగ్గర. సో ఇంకా రేకులు బిగించడమే. ఈ రేకులు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మాకు పక్కనేనండి. అది అడుగు 145 రూపాయలు పడింది, అడుగు జిందాల్ స్టీలు. ఇక్కడ మీరు చూడొచ్చు రేకులు డైరెక్ట్ లెంత్. సో ఇప్పటి వరకు నేను చెప్పిన రేట్లు కానీ వీడియో కానీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలానే వర్క్ ఏ విధంగా అనిపించింది అనేది కూడా తప్పకుండా చెప్పండి. అలానే మీరు సిమెంట్ బ్రిక్స్తో గోడలు కట్టినట్లయితే నేను ఇందాక చెప్పాను కదా, కప్పి అంటే గరుకిసుక, మెత్తటిసుక కాకుండా గరుకిసుక ఏదైతే ఉందో ఆ గరుకిసుకతో ఆ విధంగా కొట్టినట్లయితే బాగుంటుందండి. ఓకేనా. ఇంకా 3 రేకులు ఓవరాల్గా ఈ 3 రేకులు ఎక్కించి బిగించిన తర్వాత మాకు కొంచెం మనస్తృప్తి అనిపించిందండి. ఎందుకంటే ఒక ఇంటికి స్లాబ్ వేస్తే ఎలానో, అంటే స్లాబ్ అయిందిరా బాబు అని ఎలా అనుకుంటామో, ఈ రేకుల షెడ్, షాప్ ఇది ఏది కట్టినా సరే ఈ రేకులు మొత్తం బిగించిన తర్వాత మాకు ఒక మనస్తృప్తి అనిపించింది. అమ్మ పనికి అనిపించింది, ఇప్పటికి మూత పడింది అనుకున్నాం అనమాట. అలానే రేకులు బిగించినప్పుడు మిషన్స్ కూడా పనిచేయలేదు. కొంచెం పైప్స్ హెవీ గేస్ తీసుకోవడం వల్ల మిషన్స్ ఏవి కూడా స్క్రూలు వెళ్ళట్లేదు అనమాట. మళ్ళీ మిషన్స్ మార్చి బిగించినప్పటికీ మాకు మధ్యాహ్నం అయిపోయిందండి ఆ 3 రేకులు బిగించినప్పటికే. సో ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా బోధులు కట్టడం మొదలు పెట్టాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఓవరాల్గా రేకు మొత్తం బిగించిన తర్వాత ఎలా అనిపించింది అనేది. అలానే ఈ వీడియో లెంత్ ఎక్కువైందని ఎవరు ఏమనుకోకండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఏది మిస్ చేయకుండా ఉండాలని చెప్పేసి ఇంత లెంత్ వీడియో పెట్టాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మీకు పెయింటింగ్, టైల్స్, ఫాల్ సీలింగ్, పుట్టి, ఎలక్ట్రికల్ మొత్తం అంతా కూడా డీటెయిల్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను, వుడ్ వర్క్తో సహా అంతా కూడా. ఓకేనండి. సో ఇప్పటి వరకు వీడియో ఎలా అనిపించింది, ఇందులో మెటీరియల్ కాస్ట్ కొన్ని చెప్పాను కదా, అవి ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఓకేనా. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక ఇంటికి స్లాబ్ వేసినట్టు ఇప్పుడు షాప్కి అయితే రేకులు బిగించడం అయితే జరిగింది.
ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోతున్నాం. మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది బిగించినప్పటికే. ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయిపోయింది అనమాట, 12:30 అయింది అన్నీ ఈ విధంగా మొత్తం నీట్గా కంప్లీట్ చేయడానికి. ఇంకా తర్వాత వచ్చేసి మధ్యాహ్నం నుంచి వచ్చి బోధులు కట్టడం అయితే జరిగింది. రేకు పైన మొత్తం చుట్టూ ఒక లైన్ అనమాట. సో దాని వరకు ఇంకా బ్రిక్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మీరు చూడొచ్చు చెట్టు ఎలా ఉందనేది. సో ఆ చెట్టు వల్ల ఏంటంటే కొంచెం మాకు ఎంట్రన్స్లో కొంచెం హైట్ తక్కువ అయిందనమాట. సో తప్పదు మరి, ఇంకా దాన్ని బట్టి అంటే ఆ చెట్టుని బట్టి మేము మెజర్మెంట్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాము షాప్కి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇది షాప్ క్లోజింగ్ టైం అయితే ఇది ఈ విధంగా క్లోజ్ అయింది. ఇప్పటి వరకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి, ఓకేనా? అలానే ఈ వీడియోలో మీరు మెటీరియల్ రేట్లని తెలుసుకున్నారు కదా, ఏవేవి ఎంత ఖర్చు అయ్యాయని. సో నెక్స్ట్ వీడియోలో మీరు లేబర్ కాస్ట్ ప్లస్ మెటీరియల్ మొత్తం కలిపి మీరు స్టార్టింగ్లో ఎంట్రన్స్ చూసారు కదా, ఆ స్టేజ్కి మాకు ఓవరాల్గా ఎంత ఖర్చు అయింది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఓకేనా? సో దేనికి ఎంత అనేది మీకు కూడా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు చేసిన వర్క్ అయితే ఇది ఈ విధంగా ఉంది, చూసారు కదా. ఇంకా పైన అయితే మధ్య నుంచి బోధులు కట్టేసాం. మొత్తం ఆ రోజుకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్.